అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ వల్ల ఎన్నో వందల కుటుంబాలు, వేల కుటుంబాలు రోడ్లు పడ్డాయి. ఒకరు ఇద్దరు కాదు, వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ కుటుంబం అప్పుడే స్టార్ట్ అయ్యి హ్యాపీగా ఆనందంతో నవ్వుకుంటూ పిల్లా పాపలతో చక్కగా బయలుదేరారు. అనుకోకుండా కొన్ని క్షణాల్లోనే ఆనందం మటుమాయం అయింది. ఈ ఫ్లైట్ క్రాష్ జరగటం వల్ల చాలా ప్రమాదానికి గురయ్యి చాలామంది చనిపోయారు. అందులో ఇలాంటి చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళు ఎంతోమంది. వర్ణించడానికి కూడా వర్ణాతీతంగా చాలా మనసు పిండేస్తుంది. ఇందులో మనకి కొన్ని విషయాలు, కొన్ని ఆధారాలు, కొన్ని సాక్ష్యాధారాలు ఆధారంగా మనకి ఇన్ఫర్మేషన్ సేకరించి ప్రేక్షకులందరికీ చూపించి ఇక మీదటి జాగ్రత్త పడేలాగా ప్రతి ఒక్కరూ అలర్ట్ అవ్వాలని మొత్తం యావత్ ప్రపంచం మొత్తం జనాలు ఫ్లైట్ జర్నీ చేసే ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త అంటే మామూలు జాగ్రత్త కాదు, చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అసలు ఫ్లైట్ ఎవరిది, ఆ కంపెనీ ఎవరిది, పైలట్ ఎవరు, లోపల అసలు మామూలుగా ఆ స్వీపర్స్ ఎవరు, మామూలు స్టాఫ్ మొత్తం క్యాబిన్ క్రూ ఎవరు, అసలు ఎయిర్ హోస్టర్స్ ఎవరు, వాళ్ళ గురించి మొత్తం తెలుసుకోవాలి. ఎయిర్ హోస్టర్స్ చాలామంది గేర్ సమాధానాలు చెప్తుంటారు. నేను ఇండిగో ఎయిర్లైన్స్లో ఎయిర్ హోస్టర్ని చూశాను. ఫుడ్ గురించి మన టికెట్లో యాడ్ చేసింది ఫుడ్ మీల్ మంది అంటే గేర్ సమాధానాలు చెప్తారు, వస్తుంది వెయిట్ చేయాలని. వాళ్ళు ఓకే, వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటే అందరికీ ఫుడ్ సర్వ్ చేయాలి, వాళ్ళ టైంలో డ్యూటీ చేయాలి. కానీ చాలాసార్లు గేర్ సంబంధాలు చూశాను, వాళ్ళకి ఎక్కడ నుంచో ఆ ఓవర్ యాక్షన్ బిల్డప్ టెంపర్ వస్తుందో అర్థం కాదు, ఆ జీబల్పు వస్తుందో అర్థం కాదు. కానీ ఇక మీదట అయినా సరే ప్రతి ఫ్లైట్లోని కూడా మీరు ఫ్లైట్లు తీసే ముందు, ఒక ఆర్టీసీ డ్రైవర్ బస్సు తీసే ముందు బ్రేకులు చెక్ చేసుకుంటాడు, ఇంజిన్ చెక్ చేసుకుంటాడు, అన్నీ చేయిస్తాడు డిపోలు. అలాంటిది మీరు ఒక విమానం తీసే ముందు విమానం చెక్ చేసుకుంటున్నారా లేదా, అసలు బ్రేకులు పడుతున్నాయా లేదా, మొత్తం ఇంజిన్ పనిచేస్తుందా లేదా, గాలేస్తే పైకి విమానం లేస్తుందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ప్రాపర్గా చెక్ చేసుకున్నాక విమానం తీయాలి. ఎందుకంటే కొన్ని వందల జీవితాలు మీ మీద ఆధారపడి మీతో పాటు గాలిలో ఎగురుతుంటాయి. ఫ్లైట్లో ఎగిరితున్నప్పుడు మీరు టికెట్ల రేట్లు కూడా తగ్గించరు. మరి చాలా వరకు చాలా ఎయిర్లైన్స్లో మొత్తం దోచేస్తున్నారు, జనాలు దోచేస్తున్నారు. ఏ గవర్నమెంట్, ఏ ప్రభుత్వం వచ్చినా టికెట్ల రేట్లు తగ్గిస్తారు అనుకుంటావు కానీ తగ్గించట్లేదు, ఇంకా పెరుగుతున్నాయి. ఫ్లైట్లో ఒక చిన్న కప్పు మ్యాగీ నూడిల్స్ తినాలంటేనే 500 రూపాయలు. ఎవడి సొమ్ము ఇదంతా, ఎవడి సొమ్ము, ఎవడి కష్టార్జితం, మొత్తం మీరు తినేస్తున్నారు, దోచుకుంటున్నారు జనాల్ని. ఈ దోచుకున్నా పర్లేదు, కానీ ఇలా ప్రాణాలు పోగొట్టేసి ప్రాణాలు గాల్లో కలిపేసి ఎవరిచ్చారు మీకు హక్కు? నేను గట్టిగా ప్రశ్నిస్తాను. ఎందుకంటే ఒక చిన్న జీవిని చంపాలంటేనే మన ప్రాణం వెళ్ళాలి, ఆడిపోద్ది. అలాంటిది మీరు గాల్లో ఎగరేసి అంతమంది ప్రాణాలు చంపేస్తున్నారు. మీ తప్పు కాకపోయినా సరే ఫ్లైట్లు 1-2 సార్లు సాంకేతిక నిపుణుల చేత కుదిరితే ఫ్లైట్ల లోపల కూడా మెకానికల్ తీసుకెళ్ళి అందుబాటులో సేఫ్ సైడ్ వాళ్ళు పెట్టి అప్పుడు కూడా రిపేర్ చేసేలా చూసుకోవాలి. ఏదైనా విమానం చాలా కొంచెం తేడాగా ఉంది, ఇది కొంచెం ప్రమాదకరం, ఇప్పుడు ఎగరేయకూడదు అంటే దాన్ని అక్కడ ఆపేయాలి. ఆ విమానం అసలు తీసుకెళ్ళకూడదు. ఏదో చిన్న ఫాల్ట్ పర్లేదు, ఏదో ఒకటి వచ్చేస్తాం వెళ్ళిపోతాం అనేసి మీ విమానాలు ఎలా పడితే అలా తీసేసి జనాల ప్రాణాలు కాళ్ళలో కలిపేస్తున్నారు. మీరు విమానాలు తీకండి, బాగోలేని విమానాలు అసలు తీకండి, స్క్రాప్ కేసేయటం వల్ల చాలా ప్రాణాలు కాపాడతారు. మీ విమానాలు ఎవరెవరు పెద్దోళ్ళు ఉన్నారో, హెచ్ఆర్, సిఆర్ఓలు, మొత్తం చైర్మన్లు, ఎండీలు, మేనేజర్లు, డబ్బులు పెట్టి ఆ ప్రొడ్యూసర్ ఉంటారు, వాళ్ళందరికీ లాస్ వస్తే వచ్చింది. కానీ బాబు దయచేసి మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నాం, కొన్ని వందల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. అలాంటిది ఏమైనా సాంకేతిక లోపాలు ఉన్నాయని తెలిస్తే మట్టుగా ఆ విమానాలు దయచేసి తీయకండి బాబు. మీరు ఎయిర్పోర్ట్లోనే ఆపేసుకొని మీకు లాస్ అయితే లాస్ పడచ్చు, కానీ ప్రాణాలు మట్టు తీసేయకండి. ఎందుకంటే చాలా వరకు చూస్తుంటాం. ఇప్పుడు మరి ఈ విమానం ఎందుకు కారణాల వల్ల అయిందో తెలియదు, కానీ రకరకాలు వింటున్నాం. కొన్ని సాంకేతిక ఇదే వల్ల 2-3 సార్లు చెప్పినా సరే అవ్వట్లేదు, అయినా సరే తీసేశారని విన్నాం. కొన్నిసార్లు ఏంటంటే చాలా విమానాలు, నేను రెగ్యులర్గా విమానం జర్నీ చేస్తాను కాబట్టి నేను మాట్లాడుతున్నా. చాలామంది ఆఫ్ నాలెడ్జ్ గాళ్ళు, విమానం గురించి ఏం తెలియని వాళ్ళు చాలామంది వీడియోలు చేశారు, బట్ మనకు అనవసరం. నాకు విమానాలు ఎక్కి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది, చాలా ప్లేసెస్ తిరిగాను, ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ కూడా చేశాను. ఆ జర్నీలన్నీ చేయబట్టి నాకు విమానాలు ఎక్కి దిగబట్టి నాకు అందులో ఉండే లోటుపాట్లు అన్నీ తెలుస్తాయి అన్నమాట. చాలా విమానాల్లో వర్షం పడినప్పుడు పైనుంచి మొత్తం కారిపోద్ది. ఆ బ్యాగేజ్ కాకుండా హ్యాండ్ బ్యాగేజ్ వేసుకుంటాం కదా, అందులో నుంచి మొత్తం నీళ్ళు కారిపోతే మన ప్రయాణికులు తల మీద కారిపోతుంటాయి. అప్పుడు చాలాసార్లు నాకు జ్వరం వచ్చేసింది. సో దయచేసి అలాంటి చిన్న లోటుపాట్లు కూడా మీరు క్లియర్ చేయాలి. ఏమైనా ఏ విమానంలోనే అలా నీరు కారిందంటే వెంటనే నా టికెట్ డబ్బులు నాకు రిటర్న్ ఇచ్చేయాలి. అలాగ ఒక రూల్ రావాలి. ఆ రూల్ వచ్చిన రోజు ఇండియా బాగుపడుతుంది.
ఎందుకంటే ఇండియా కాదు, ఏ కంట్రీ కాదు, ఎక్కడైనా సరే అలాంటి రూల్ రావాలి. కానీ వేరే కంట్రీలో నేను చూడలేదు. ఒక ఇండియాలో ఎగిరే విమానాల్లో చాలా విమానాల్లో నేను చూశాను. వేరే కంట్రీల్లో చూసిన వాళ్ళకి నా సారీ, మీరు చూసి ఉండొచ్చు, నేను చూడలేదు. కానీ విమానాల్లో ఇలాంటి లోటుపాట్లు ఉంటుండగా కూడా విమానాలు ఎగరేస్తున్నారంటే అది మీకు చాలా తప్పు. విమానాలు చాలా బాగు చేయించి నీట్గా మంచి కండిషన్లో ఉంటేనే మీరు ఎక్కువ ఛార్జెస్ తీసుకోవాలి. ఏదో ఒక విమానాలు నీళ్ళు కారిపోయినవి, లోపలికి ఎండ తగిలినవి, ఇవన్నీ చేశారంటే దయచేసి టికెట్లైనా రేట్లు తగ్గించండి. మనుషులు గొడ్డలు చింపేస్తున్నారు, ప్రయాణికులు గొడ్డలు చింపేస్తున్నారు మీ రేట్లతోని. 20,000 అంట, 30,000 అంట, లక్షలు అంట. ఇంత డబ్బు మీరు ఎండీలు బాబు విమానాలు మీకు తెప్పించడానికి చాలా ఖరీదు అవుతుంది, ఒప్పుకుంటాం. అలాగని మనుషులు గొడ్డలు చింపేసి మరీ అంత రేట్లు పెట్టేస్తే మామూలు సాధారణ వ్యక్తి విమానాలు చూడలేని పరిస్థితి. ఇప్పుడు నాలాంటి వాళ్ళంటే ఎక్కగలరు. చాలామంది విమానం చిన్నప్పటి నుంచి ఆకాశంలో విమానాలు చూసి సంకలు దుక్కునేవారు. డైరెక్ట్గా విమానం ఎప్పుడు ఎక్కుతామో అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? పెద్ద ప్రశ్నార్థకం అయిపోతుంది. విమానాలు ఎవరు ఎక్కలేరు ఇక మీదట. ఇలాంటి భయభ్రాంతులు గురి చేస్తున్నారు. ఇలాగ మీదట అస్సలు ఎక్కలేరు అన్నమాట. ఎందుకంటే డబ్బుల సంగతి పక్కన పెడితే ఈ విమానాలు మీ పైలట్ని, మీ క్యాబిన్ క్రూని, ఈ ఎయిర్ ఇండియా సంస్థలని, ఎయిర్ అరేబియా చాలా సంస్థలని, ఇండియో కానీ ఎన్నో సంస్థలని నమ్మి మేము ఫ్లైట్ జర్నీలు చేస్తున్నాం. మా బాధ్యత మీదే. దయచేసి ఇలాంటివి జరగకుండా చూసుకోండి. వీడియో అందరికి నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.